ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. రాష్ట్రాన్ని జిత్తులమారి నక్కగా పరిపాలించి రైతులపై కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ప్రభుత్వ విప్ వెంబడి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరియు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. నిన్నటి రోజు కరీంనగర్ పర్యటనకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్లలో వారు మాట్లాడిన తీరు చూస్తే అధికారం కోల్పోయి ఫ్రస్ట్రేషన్ తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు వారి పరిపాలన పక్కన పెట్టి ప్రజాపాలనకు అవకాశం ఇచ్చారని, దాన్ని చూసి ఓర్చుకోలేక ఇష్టానుసారం వారు మాట్లాడే మాటలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేతగా నేడు పంటలు దెబ్బతిన్నా దాన్ని పరిశీలించడానికి రావడానికి చూస్తే గత 9.5 సంవత్సరాలుగా ఆయన అవలంబించిన రైతు వ్యతిరేక విధానాలు గుర్తుకొస్తున్నాయన్నారు. ఆనాడు రాష్ట్రంలో ఖమ్మం రైతులకు బీడీలు వేసిన ఘనత, వరంగల్ మిర్చి రైతులపై లాఠీ చార్జీ చేసిన ఘనత కేవలం కేసీఆర్ కే దక్కుతుందని, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు 10,000 ఆర్థిక సహాయం చేస్తారని జీవోను తీసి రైతులకు అనా పైసా ఇవ్వని నువ్వా రైతుల పక్షాన మాట్లాడేదని ప్రశ్నించారు. వడగళ్ల వాన వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో 10,000 ఎకరాలకు నష్టం వాటిల్తే ₹1 అయినా ఇచ్చారా అని అన్నారు. దీక్షలు ధర్నాలు చేయకుండా ధర్నా చౌక్ ఎత్తేసి నేడు ఒక నాయకుడు దీక్ష చేయటం చూస్తే విడ్డూరంగా ఉందన్నారు. ఆనాడు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేశామని, రైతుల గురించి ఆలోచించేది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. నిన్నటి రోజున కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరు బాలరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, లక్ష్మీనారాయణ, సంగీతం శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ గౌడ్, కాముని వనిత, వెలుమల స్వరూప తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతగా నేడు పంటలు దెబ్బతిన్నవి పరిశీలించడానికి రావడాన్ని చూస్తే 9.5 సంవత్సరాలుగా ఆయన పరిపాలించిన రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఒకసారి ఆయన గుర్తు చేసేటువంటి కార్యక్రమం. ఆయన మాట్లాడుతున్న భాషను కూడా ఒకసారి ప్రజల పక్షాన్ని గుర్తు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రెస్ ద్వారా చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినటువంటి వైనాన్ని మర్చిపోయినవా కేసీఆర్ అని అడుగుతా ఉన్నాం. వరంగల్లో మిర్చి రైతులపైన లాఠీ చార్జ్ చేసిన వైనాన్ని మర్చిపోయినవా కేసీఆర్ అని అడుగుతున్నాం. వడగండ్ల వల్ల నష్టపోయిన రైతాంగానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఒక జీవోని తీసి అన్నా పైస ఇవ్వని నువ్వా ఈరోజు రైతుల పక్షాన్ని నిలబడి మాట్లాడదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో 10,000 ఎకరాలు పంట నష్టం జరిగితే 10,000 చొప్పున ఇస్తాను ఇచ్చినవా కేసీఆర్ అని అడుగుతున్నాం. ఈరోజు ఏదో దీక్ష చేస్తున్నాడు ఒక నాయకుడు. మీ హయాంలో ధర్నా చౌకులు ఎత్తివేసి ప్రశ్నించే గొంతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినా మీరా రైతుల పక్షాన్ని దీక్ష కూర్చుంటారు అంటున్నాం. 9.5 సంవత్సరాలు ఈ జిల్లాకు వచ్చిన ప్రతిసారి ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ నిర్బంధించి గుర్బంధం చేసిన నీవు ఈరోజు రైతుల పక్షాన్ని దీక్ష చేస్తామని అడుగుతా ఉన్నా. సన్న రకాలే వేయండి అని దొడ్డు రకాలు నీ ఫామ్ హౌస్లో పండించే నువ్వా రైతులతో మాట్లాడదంటున్నావు. వరేస్తే ఉరేయండి నువ్వు రైతుల పక్షాన్ని నిలబడతావని అడుగుతున్నా. ఈరోజు మొసలి కన్నీరు కారుతున్న ఈ కేసీఆర్, కేటీఆర్ తండ్రి తనయుల యొక్క కపట ప్రేమను రైతుల ప్రజలను గమనించమని కోరుతున్నాం. అంటే వర్షాకాలంలో కూడా కరువులను కోరుకుంటున్నా అంటున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడకంటే ముందే గోదావరి బేసిన్ ఉన్న నీరునంతా కూడా వదిలింది మీరు కాదంటుండే. అన్నారం ఉన్న 2 TMCలు ఢిల్లీ నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చిన తర్వాత ఈ 2 TMC నీరు కిందికి వదిలిపోతే ఈ బ్యారేజ్ కూడా ప్రమాదం చెప్పిన తర్వాత 2 TMCలు బాధపడుతూ వదిలేము తప్ప మేము వదిలేమంటున్నాం. ఏదో లెక్క చెప్తూ 40 TMCలు వదిలిపెట్టింది ప్రభుత్వం వచ్చినా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వర్షాలు ఎక్కడి? ఈ ప్రభుత్వం రాకంటే ముందే మీరే వదిలిపెట్టారు కదా 10 TMCలు సంవత్సరాలకు అంటున్నాం. ఈరోజు సమ్మక్క సారక్క జాతర సందర్భంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు బ్యాంకర్లతో మాట్లాడుతున్న మాట ఇచ్చిండు. తప్పనిసరిగా రుణమాఫీ సంబంధించిన అంశంలో కూడా ఈరోజు రైతుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది, రైతులకు మద్దతు ధర కల్పింపు చేసింది, రైతులకు ఉచితంగా కరెంటు ఇచ్చినాం. ఆ రోజు కటింగ్ లేక రైతుల దగ్గర కొనుగోలు చేసినాం. ఇన్ని చేసిన రైతు రాజ్యాన్ని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి
మీరు రైతుల నుంచి కాంగ్రెస్ పార్టీ వేరు చేయాలని కూడా మీ తరం కాదని మాట్లాడుతున్నా. ఈరోజు రాబో రోజుల్లో తప్పనిసరిగా మేము రైతు రాజ్యాంగ అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాల్ని అభివృద్ధి పత్రంలోకి తీసుకొని పోతాం. ఇప్పటికే మేము ఏదైతే గ్యారెంటీని అమలు చేస్తూ ముందుకు పోతున్నామో కాంగ్రెస్ పార్టీ ప్రజా బాహుళ్యం చొచ్చుకొని పోయి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటుకు రాదని తేలిన తర్వాత ఈరోజు ఈ ఫ్రస్ట్రేషన్లో మధ్యలేని మాట్లాడుతూ తప్ప ఈరోజు మేము కూడా అనొచ్చు కుక్కల కొడుకులారని, కానీ సభ్యత అడ్డొస్తుందో అంటున్నాం. నిజంగా కూడా ఈ 6 సంవత్సరాల్లో నేతన్నల మీద ప్రేమ ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో అనేకమైన పరిశ్రమలకు నేత పరిశ్రమకు కావాల్సిన మౌలిక సదుపాయాలను తీసుకొచ్చి ఇలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన ఆస్కారం ఉండేది. వల్ల నేను ఇన్ని కోట్లు పెట్టినా అన్ని కోట్లు పెట్టినా అని చెప్తే మరి ఆ కోట్లతోని ఇక్కడ నేతన్నలకు ఏ విధంగా లబ్ధి చేకూరుందో ఇలా కేటీఆర్ గారు ఒక సమాధానం చెప్పాలి. అలా నేను అన్నట్టు ప్రాసెసింగ్ యూనిట్లు రాలే, డైయింగ్ యూనిట్లు రాలే, ఉన్న డైయింగ్ యూనిట్లు, ఉన్న ప్రాసెసింగ్ యూనిట్లు, ఉన్న సైజింగ్ యూనిట్లు ఇవన్నీ కూడా మూతపడ్డయ్యాల. యార్ను డిపోలు తీసుకురాలే, మరి ఎందుకు తీసుకురాలేదు? ఇంతో యార్ను తయారు చేసే ఈ రాజరాజేశ్వర స్పిన్నింగ్ మిల్లును ఎందుకు మూసేసిండో ఇలా కేటీఆర్ గారు కేసీఆర్ గారు సమాధానం చెప్పాలా. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది. అలా ఈ నేతన్నల మీద ప్రేమతో ఉన్నది. అందుకే ఇక్కడ ఉన్న ఇంతకుముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇక్కడ నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే శాశ్వత పరిష్కారం ఇవ్వాలి, గూడు గుడ్డ ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ బీవై నగర్ నుంచి మొదలుకుంటే రాజీవ్ నగర్ టెక్స్టైల్ పార్క్ ఇవాళ సారంపల్లిలో ఉన్న ఇండ్ల పట్టాలు ఎవరిచ్చిండ్రా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అలా దాంతోపాటు ఇక్కడ ఆత్మహత్యలు ఆపాలని చెప్పి 35 కిలోల అంత్యోదయ కార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆదుకోవాలని చూస్తే నీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ అంత్యోదయ కార్డులను రద్దు చేసిన ఘనత నీకు దక్కింది. అలా సన్నీళ్లకు వేడి నీళ్లు తోడుండాలని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ₹1,00,000 వడ్డీ లేని రుణాన్ని మహిళలకు ఇస్తే కాంగ్రెస్ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో మహిళలకు ₹5,00,000 వడ్డీ లేని రుణాన్ని ఇచ్చి ఇలా కుటుంబాలను ఆదుకోవాలని చూసిన ఘనత. ఇవాళ నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసినావయ్యా? ఆ పావలా వడ్డీలు బంద్ అయిపోయినాయి. ఇవాళ వాళ్ళను కూడా దోచుకునే మేరగా ఇంతవరకు పావలా వడ్డీలు ఇచ్చిన పాపాన పోలే. ఇటువంటి యొక్క దుర్మార్గమైన దుష్ట పరిపాలన కొనసాగించిన నీవు ఇలా మా గురించి మాట్లాడతావా? కుక్కల కొడుకని మేము మాట్లాడలేమా? కానీ మాట్లాడము. ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద నమ్మకం, వయసు మీద నమ్మకం, ఈ సమాజం మీద నమ్మకం ఉంది మాకు. ఇలా కేవలం ఒక రాజకీయ బేహారిలా వచ్చి అధికారం కోల్పోయి ఇలా రాజకీయ యాత్ర చేపట్టి రాజకీయ లబ్ధి కోసం ఇవాళ అటు రైతులను ఇటు నేతలను ఇలా మరొక్కసారి మోసం చేసి ఓట్లు దండుకునే ఒక కుటిల ప్రయత్నం తప్ప నీది ఇంకోటి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. కేటీఆర్ గారి యొక్క పాపాలు మోసాలు ప్రజలందరూ కూడా గమనించారు. ఇవాళ నీ మాటలన్నీ కూడా నీటి మూటలని తెలిసిపోయింది. కాబట్టి ప్రజలు మొన్నటి జరిగిన ఎలక్షన్లలో ఇవాళ కర్రు కాసి వాత పెడితే కుయ్యి అనుకుంటాడు కూర్చున్నవి. ఇలా ఎండాకాలం వచ్చింది, పాపం ఆయన మాట్లాడిన భాషనే మాట్లాడతలేం. కానీ ఈ ఎండాకాలంలో ఊర కుక్కలు షాన్ ఉంటాయి. అలా ఆ ఎండ దెబ్బలకు ఎట్లా మరుగుతాయో మీ అందరు కూడా తెలిసి అలా గట్లనే మరుగుతే ఎవరు కూడా ఇక్కడ భయపడేది లేదు. తాటాకు చప్పుళ్లకు కుందెలు భయపడాయి. ఇవాళ నువ్వు ఎన్ని ఇట్లు శాపనార్థాలు పెట్టినా, ఎన్ని అవాకులు చెవాకులు పెట్టినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దళిత బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, గిరిజనులకు, రైతులకు, నేతన్నలకు, ఇలా నిరుద్యోగ యువకులకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఏదో రాజకీయ లబ్ధి కోసం పూటకో మాట పేటకో మాట మాట్లాడుకుంటూ వస్తే ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు, ప్రజలు నిన్ను విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ఇవాళ నీవు మాట్లాడిన మాటలు, నువ్వు చేసిన చేష్టలన్నీ కూడా నాకు కూడా చాలా మట్టుకు తెలుసు. నేను అందులో పనిచేసినప్పుడు నాకు కూడా చాలా మట్టుకు తెలుస్తూ నేను బయట పెడితే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటా కూడా నీకు కూడా తెలియదు. దయచేసి ఇటువంటి చిల్లర బుద్ధులు మానుకొని చిల్లర ప్రేలాపనలు మానాలని చెప్పి వారికి నేను విజ్ఞప్తి చేస్తూనే హెచ్చరిక కూడా. దేశం కోసం ధర్మం కోసం పుట్టిందే భారతీయ జనతా పార్టీ. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 3సారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మెరుగు అంజుగౌడ్ అన్నారు.
ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మిరుగు అంజగౌడ్ అధ్యక్షతన పార్టీ 44వ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంజగౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించగా నాయకులు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ దేశ ధర్మం కోసం ఎందరో ప్రాణత్యాగాలతో ఏర్పాటు చేసుకున్నది బీజేపీ అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ లాంటి వారి కృషి వల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలే మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, నాయకులు మీస సంజీవ్, ఏళ్ల గిరిధర్ రెడ్డి, ఎదునూరి గోపి, మెంగడి మహేందర్, బాధ నరేష్, మీస శంకర్, వరి వెంకటేష్, ఓరగంటి సత్యం, చారి, బుర్రా శ్రీనివాస్ గౌడ్, విరిదొడ్డి సత్తయ్య, ఎల్లం తదితరులు కలరు. భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మనము ఇలా సుభిక్షంగా ఉన్నామంటే భారతీయ జనతా పార్టీ చేసిన మేలు మంచి కార్యక్రమాల వల్లే మనం అందరం భారతీయ దేశంలో సుభిక్షంగా బతుకుతున్నాం. అట్లాంటిది 1980లో మొదలైన భారతీయ జనతా పార్టీ అంతకుముందు జనతా పార్టీ నుండి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ నిర్మించుకొని 1980లో 44వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ముస్తాబాద్ మండలం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకున్నాము. ఇట్టి కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మళ్ళీ మోడీ గారు మూడవసారి మోడీ ప్రభుత్వం రావాలంటే దేశ ప్రజలందరూ ఆయనకు బ్రహ్మరథం పట్టాలి. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. ఇవాళ సమృద్ధి యోజన కానీ, ఉజ్వల గ్యాస్ కానీ, దేశ రక్షణలో ఇవాళ మనమందరము ఇంటి దగ్గర దీపావళి పండుగ జరుపుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ సరిహద్దులో మిలిటరీ జవాన్లతోని ఇవాళ దీపావళి జరుపుకునే సందర్భం చూస్తున్నాం. దయచేసి ప్రజలారా మేల్కొనండి. మరొక్కసారి మోడీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాం. వడగళ్ల వర్షాల వల్ల రైతులకు కొంత నష్టం జరిగిన మాట వాస్తవమేనని, రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వానిదని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాట నరసయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని, రైతులకు ఎకరాన 10,000 రూపాయల చొప్పున ఇస్తామని అందరికంటే ముందుగానే ప్రకటించి అధికారులను పంట పొలాలను పరిశీలించి నష్టం అంచనా వేయాలని ఆదేశించారని వారు గుర్తు చేశారు. పొలం బాట పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని, తెలంగాణలో రైతుల్ని చాలా మట్టుకు మోసం చేసింది ఎవరంటే కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. కేసీఆర్ లెక్క ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడం ఆయనకే సాధ్యమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం నీతి నిజాయితీగా మాట్లాడుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు వేసి ఆర్భాటం కోసం పొలం బాట పట్టిందే తప్ప రైతులకు వారు చేసిందేం లేదన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు పందిళ్ల లింగంగౌడ్, నేవూరి రవీందర్రెడ్డి, నంది కిషన్, బండారి బాలరెడ్డి, గుండాడి రామరెడ్డి, రఫీక్, రావుల ముత్యంరెడ్డి, గంట అంజయ్య, ముద్దుల శ్రీపాల్ రెడ్డి, దొమ్మాటి రాజు, సిరిపురం కిషన్, బీపేట రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టులు కాల్ చేసింది నీవు కాదా? అప్పుడు తెలియదా? రైతులకు కష్టాలు వస్తాయి, నీళ్లుండయి, ఇబ్బందులు జరుగుతాయి అనేది తెలియదా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏముందని చెప్పుకుంటున్నావు నువ్వు? డిసెంబర్ 7 తారీఖు నాడు కాంగ్రెస్ స్టార్ట్ అయింది. డిసెంబర్ 7 నుంచి వర్షాలు కొడతాయా నీకు తెలియదా? 9 సంవత్సరాలు పరిపాలించినవు, మరి ఏం జరుగుతుంది ఏంది అనేది నీకు తెలియదా? నువ్వు చెప్పవలసిన మాట ఒక్కటే, మేడిగడ్డ మేము దోసుకున్నాం, పిల్లర్లు కుంగిపోయినాయి, అది తప్పు మాదే జరిగింది కాబట్టి నీళ్లు ఈసారి అందలేదు. నెక్స్ట్ ఎండాకాలంలో నీళ్లు ఉంటాయి, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి తెలుసు పరిపాలన అని చెప్పుకోవాలి. తప్పు జరిగిందంతా నీదే, రైతులకు క్షమాపణ చెప్పాలి. మేము కాదు, చేసిందంతా నువ్వు కాబట్టి, దోసుకున్నదంతా నువ్వు కాబట్టి రాష్ట్రాన్నంతా అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కింది. అది మాత్రం గుర్తుంచుకోండి. ప్రజలందరికీ తెలుసు మీ అన్ని మొత్తం మీరు ఏమేమి దోసుకున్నారు, ఎక్కడెక్కడ ఏం జరిగింది అవన్నీ ఆరాధిస్తాం. మిమ్మల్ని ఏ రకంగా చేయాలనో ఆ రకంగా చేసేది మాత్రం కాంగ్రెస్ వాళ్ళం కరెక్టే చూసుకుంటాం. అవన్నీ మాకు తెలుసు. మీరు మాత్రం అగాధము మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. మేము తప్పు చేస్తే వాస్తవమే తప్పైందని చెప్తాం, కానీ మీరు తప్పు చేస్తారు కాబట్టి మమ్మల్ని అంటే మాత్రం మేము ఊరుకునేది లేదు.
ఇది మాత్రం గుర్తుంచుకోండి. అన్ని అగాధం మాటలు మాట్లాడి ఏదో చెప్పి ఏమో చేస్తామంటే కాదు. మేము నష్టపరిహారం వడగళ్ల వానలకు నష్టం జరిగితే మా ముఖ్యమంత్రి వర్యులు వెంటనే అధికారులకు చెప్పి కలెక్టర్లకు చెప్పి సర్వే చేసి పంపించి ఎకరాన 10,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మాట తప్పకుండా 10,000 రూపాయలు చెందుతాయి, రైతుల ఖాతాలోకి వస్తాయి. కానీ మీరేదో ఎగబెట్టినట్టు మేము ఎగబెట్టేటోళ్ళం కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి రైతుకు నష్టం జరిగితే ఎకరాన ఎంత ఇవ్వాలనో అప్పుడు ఆ రకంగా అప్పటి ప్రకారం అప్పుడు ఇచ్చినాం. వరదలు వచ్చి కొట్టుకపోయిన భూములకు కూడా ఇచ్చినాం. ఇక్కడ ఎల్లారెడ్డిపేట మండల్ తిమ్మాపూర్ నుంచి గొల్లపల్లి వరకు చెరువు గండి పడితే మొత్తం నష్టం జరిగితే మీ దగ్గర మూర పెట్టుకున్నారు. కానీ మాత్రం రూపాయి బిల్లు ఇచ్చిన పాపాన పోలే. మేము పోతే అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ ఎందుకు వస్తాం రెడ్డి మీకు తెలియదా, టీఆర్ఎస్ హయాంలో డబ్బు సముద్ర లింగాపూర్లా రైతులు రోడ్డు కట్ట నిలబడితే కూడా ఆపకుండా దంచకపోయింది నీవు కాదా కేటీఆర్? మేము లేమా? మల్లుపల్లె దగ్గర సిరిసిల్ల జిల్లా కొరకు ఆపినప్పుడు తిమ్మాపూర్ పోయినావు, ఆడ చూసినావు గండి, ఇక్కడ చూసినావు వరదలు వచ్చి కొట్టుకపోతే వరి పంట నష్టం జరిగింది. ఆనాడు తెలియదా రైతులు? ఇవాళ పొలం పంటలకు గుర్తొచ్చినారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని గంభీరావుపేట మండల కేంద్రంలోని మసీదులో ముస్లిం సోదరులకు మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సగౌడ్ ఇఫ్తార్ విందిచ్చారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని మసీదులో ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు గంభీరావుపేట మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సగౌడ్ గత 30 సంవత్సరాల నుంచి ఇఫ్తార్ విందు ఇచ్చి గంగా జమున తాబూజీలు ప్రతి సంవత్సరం లాగానే చివరి శుక్రవారం రోజున మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సగౌడ్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అనంతరం నర్సగౌడ్ మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించిన ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మాజీ మస్జిద్ కమిటీ అధ్యక్షులు సాదత్ మాట్లాడుతూ వారి కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ హమీద్, మాజీ కమిటీ అధ్యక్షులు సాదత్, ఎండి ఆరిఫ్, నుస్రత్, ఎండి వాజిద్, హుస్సేన్, నవాజ్ ఖాన్, తాహెర్, హష్మి, షఫీ, అస్లాం, ముస్లిం పెద్దలు, చిన్నారులు పాల్గొన్నారు. ఈ గంభీరావుపేట మండల కేంద్రంలో ఈరోజు రంజాన్ శుభ మాస సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి ఆత్మీయులైనటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా రంజాన్ అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా జన్మ సార్థకతలో ప్రధానమైనటువంటి ఘట్టం ఏంటంటే 1991 నుండి ఇప్పటి వరకు చివరి శుక్రవారము లేదా 26వ రోజు అనేటువంటిది వీరి రోజుదారులకు ఇఫ్తార్ విందు చేయడం అనేటువంటిది అది ఆ దేవుడు అల్లా నాకు ఇచ్చినటువంటి వరం. అందుకు ఆ అల్లాకు తర్వాత ఈ ముస్లిం సోదరులందరికీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి హృదయం కలిగి అందరూ బాగుండాలని చెప్పి ఈ 30 రోజుల కాలంలో ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేసి వారికి మాత్రమే కాకుండా అందరూ బాగుండాలనేటువంటి మంచి ఆలోచన కొద్దీ ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి నా సోదరులందరూ కూడా వారి కుటుంబాలు కూడా ఆరోగ్యంలో ఉండాలని అందరము కలిసిమెలిసి చాలా ఆనందంగా అందరూ కలిసి ఉండాలనేటువంటి ఉద్దేశంగా నేను ప్రార్థిస్తూ అల్లాను ప్రార్థిస్తూ దీనికి నాంది పునరాద ఆ ఆలోచన కలిగించినటువంటి కీర్తిశేషులు యూసుఫ్ సార్ గారికి, పూజనీయులైనటువంటి పేష్మాం సార్ గారికి, ముస్లిం పెద్దలందరికీ కూడా ఈ అవకాశాన్ని నాకు ఇస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి మీ సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరము కలిసి ఆనందంగా శాంతి సామరస్యంగా కలిసి ఉండాలని చెప్పి భగవంతుడు ఆవిధమైన శక్తిని ఆరోగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దాదాపు 1991 నుంచి పెద్దలు స్వర్గీయ యూసుఫ్ సార్ గారి యొక్క ఆలోచన మేరకు ముందుకు వచ్చినటువంటి మల్లుగారి నర్సగౌడ్ గారు గడిచినటువంటి దాదాపు 27 సంవత్సరాల నుంచి యథావిధంగా ముస్లిం సోదరులందరికీ కూడా కఠోర ఉపవాస దీక్షలు ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఇవ్వడం నిజంగా హర్షణీయం, అభినందనీయం. వారి సేవలకు గంభీరావుపేట ముస్లిం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో గంగా జమున తహజీబ్ని కొనసాగిస్తూ సర్వమతాలు మానవత్వం ఒక్కటే, మతం ముఖ్యం కాదు మానవత్వమే ముఖ్యమైన ధోరణులతోటి అనేకమైన సామాజిక కార్యక్రమాలు చేపట్టినటువంటి మాజీ జిల్లా పరిషత్ సభ్యులు మల్లుగారి నర్సగౌడ్ గారు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంగా వారికి
వారి కుటుంబానికి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ అల్లా వారికి అన్ని వేళలా అండగా ఉండాలని, వారు రాబోయేటువంటి రోజుల్లో కూడా వారందరూ కూడా మంచి కార్యక్రమాలతోటి అదేవిధంగా ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా వారు మరింత సేవా కార్యక్రమంలో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని మీరు ఇటువంటి విందుకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ముందస్తుగా గంభీరాపేట మండల ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. కేసీఆర్ ను బద్నాం చేయాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పంటలు ఎండబెట్టి రైతుల పొట్టగొడుతోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన రైతు దీక్ష కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సిరిసిల్ల నియోజకవర్గ స్థాయిలో రైతు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతు బంధు కోసం మేము 7,500 కోట్లు పెట్టాం, కానీ కాంగ్రెస్ ఓడు వాటిని కాంట్రాక్టర్లకు ఇచ్చి రైతు బంధు పెట్టిందని ఆరోపించారు. ఇంత త్వరగా రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం గురించి మాట్లాడుకోవాల్సి రావడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ హామీలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని తెలిపారు. ఎర్రటి ఎండల్లోనూ కేసీఆర్ రైతుల కోసం బయటకొచ్చి నేనున్నానని వారికి భరోసా ఇస్తున్నారని అన్నారు. కేసీఆర్ బాటలో నడుస్తూ రైతుకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సైతం రైతు దీక్ష కార్యక్రమం చేస్తున్నాయి. ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని, ఎన్నికల కమిషన్ కి ఉత్తరం రాయాలని, దీనికి మేము కూడా మద్దతు ఇస్తామన్నారు. 500 రూపాయల బోనస్ తో పాటు రైతుల పంట నష్టానికి ఎకరానికి 25,000 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయండి, మా పార్టీ తరపున కూడా మద్దతు ఇస్తామన్నారు. కేసీఆర్ ను బద్నాం చేయాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పంటలు ఎండబెట్టి రైతుల పొట్ట కొడుతోందన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, రాష్ట్ర నాయకులు గూడూరు ప్రవీణ్, సెస్ చైర్మన్ చొక్కాల రామారావు, అన్ని మండలాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటున్న కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటే 300 పిల్లర్లు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్ల సమస్య వచ్చింది. అది కూడా ఎట్లా వచ్చింది? నిన్నగాక మొన్న మీరు చూసింటారు, బీహార్లో ఒక బ్రిడ్జ్ కడుతుంటే కింద ఇసుక కదిలి బ్రిడ్జ్ కూలిపోయింది, మొత్తం బ్రిడ్జ్ అయింది. మోడీ గారి రాష్ట్రం గుజరాత్లో మార్బీ అనే దగ్గర ఒక బ్రిడ్జ్ కూలిపోతే 190 మంది చచ్చిపోయింది. బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది, దాని మీద మంది ఉండే కూలిపోయింది, 190 మంది చచ్చిపోయింది. మన దగ్గర ఎవరు చచ్చిపోలే. ఆనాడు 2 పిల్లర్లలో 300 పిల్లర్లు, మొత్తం బ్యారాజీలన్నీ కలిపితే 300 పిల్లర్లు. ఆ 300 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ కొంత ఇసుక కింద కదిలి అది మొత్తం పోలే, కొట్టుకపోలే, ఏం కాలే, వంగిన ఇట్లా కుంగిని. దాన్ని పట్టుకొని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ 3-4 నెలల్లో ఎట్లన్నా కేసీఆర్ ను బద్నాం చేయాలి, మేడిగడ్డ కాడ సమస్య వచ్చిందని చెప్పి గోదావరి నీళ్లు పైకి తీసుకురావద్దు, తీసుకొస్తే మళ్ళా కాళేశ్వరం నడుస్తుందనే విషయం ప్రజలకు తెలుస్తుంది, కేసీఆర్ పేరు వస్తుంది, కేసీఆర్ ను తిట్టాలి, బద్నాం చేయాలి, పంటలు ఎండాలి, పంటలు ఎండితే రైతులు కూడా కడుపు మండి కేసీఆర్ నే తిట్టాలి, మళ్ళా పంటలు ఎండితే మనం కూడా కొనే అవసరం లేదు, బోనస్ ఇచ్చే అవసరం లేదు, రైతులు చచ్చినా మాకు పర్వాలేదు కానీ రాజకీయమే ముఖ్యమని చెప్పి ఇవాళ కాంగ్రెస్ వాడు కక్షగట్టి కాళేశ్వరం కొట్టుకపోయింది అని చెప్పి దిక్కుమాలిన ప్రచారం చేశారు. యూట్యూబ్లల్లా, వాట్సాప్లల్లా కొంతమంది చదువు రానోడు, చదువుకున్నోడు, 5వ తరగతి 4వ తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇలా ఎవడబడితే వాడే చెప్తాను యూట్యూబ్లలో. ఏమని? కొట్టుకపోయింది కాళేశ్వరం, కేసీఆర్ మొత్తం తినేసిండు, 1,00,000 కోట్లు తొప్పిండు అని ఇక్కడ వీడోర్రా కుక్కోలే, అక్కడ వాడోర్రా యూట్యూబ్లో చూసి మనమేమనుకున్నాం, చూసిన వాళ్ళందరూ కూడా అగో ఏమో జరిగింది ఇలా, అందుకే మన వాళ్ళు మాట్లాడతలేరు. మనం ఏంటంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది, తొందరద్దు అనుకున్నాం. మరి కొట్టుకపోయింది అన్న కాళేశ్వరంలో మొన్న కేసీఆర్ గారు కాలు బయటికి పెట్టంగానే గాయత్రి పంప్ హౌస్ ఎట్లా చాలైంది, నంది పంప్ హౌస్ ఎట్లా చాలైంది, మన చొప్పదండికి నీళ్లు ఉరుక్కుంటే ఎట్లా వచ్చినాయి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఈ లంగలు దొంగలు యూట్యూబ్లో మాట్లాడే చిల్లరగాళ్ళు వీళ్ళ మాటలు కాదు మనం నమ్మవలసింది, కళ్ళెదురుగా కనబడుతున్న వాస్తవాలు చూడాలి, వాస్తవాలు నమ్మాలి, వాస్తవాలు ఆలోచన చేయాలి. ఇలా చొప్పదండి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ నిన్నగాక మొన్న కొట్లాడితే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు. కానీ నీళ్లు మాత్రం సాయంత్రం వరకు ఇచ్చారు. ఇక్కడ మన హరీష్ రావు గారు, మీరు నీళ్లు ఇడుస్తారా మల్లన్న సాగర్లా, లేకపోతే సాయంత్రం పోయి మేము గేట్లు ఎత్తాలన్నా అంటే సాయంత్రం వరకే దబ్బుకుని పోయి మల్లన్న సాగర్ గేట్లు ఎత్తిండ్రు, నీళ్లు ఇడిచారు. దీని మతలబ్ ఏంది? నీళ్లుండి పంపులు నడిపే అవకాశం ఉండి కావాలని నిలబెట్టినోడు ఎవడు?
ఈ కాంగ్రెస్ వాడు కాదా? కాళేశ్వరం మీద బదనాం పెట్టాలి, కాళేశ్వరం నాశనం అయిందని చెప్పి కేసీఆర్ను బదనాం చేసి ఆగం చేయాలని కేసీఆర్ మీద కోపంతో లక్షల మంది రైతుల పుట్టగొట్టింది ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ కాదా? మరి ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఆలోచించుండ్రి. ఇది బరాబర్ నేను చెప్తున్నా. ఇవాళ కాళేశ్వరం కనుక వీళ్ళు చక్కగా నడిపి డిసెంబర్ 3 నాడే ఒకవేళ బాధ్యత తీసుకొని ఆ 2 పిల్లర్లను కూడా ఒక 2 నెలలు అవసరమైతే మొత్తం వ్యవస్థనంతా అక్కడనే పెట్టి ఆడికెళ్ళే ముఖ్యమంత్రి కూడా పనిచేసి ఒక 2 నెలలు కింద కష్టపడితే ఇవాళ బ్రహ్మాండంగా ఒక 48-50 టీఎంసీల నీళ్లు ఒక్క ఎకరం పంట ఎండకుండా చూసుకునే ఆ సౌలత్ ఉంటుండే. కానీ ఆ ఆలోచన వీళ్ళకి లేదు, ఆ ఆలోచన లేదు. వీరికెళ్ళి ఎజెండా కూడా ఇది కానే కాదు. వాళ్ళ ఉద్దేశం కేసీఆర్ బదనాం కావాలి, బీఆర్ఎస్ ఖతం కావాలి, రాజకీయంగా వీని గుంజాలి వాని గుంజాలి, ఏదో ఒకటి చేసి ఆగం చేసి రాజకీయంగా మనుగడ సాధించాలి. ఈ ఒక్క ఆలోచన తప్ప ఇంకోటి లేదు. సరే, రాజకీయం ఉంటుంది. ఇప్పుడే మా చెల్లెలు మాట్లాడింది, ఒకరు గెలవచ్చు ఒకరు ఓడచ్చు. మనిషి జీవితమే శాశ్వతం కాదు, అందరం వస్తాం ఏదో ఒకరోజు. కానీ దానికోసం ఎందుకు పెద్ద ఇక మొత్తం మిగతాన్ని ఎక్కువ పెట్టాలి. కానీ మనం రాజకీయంగానే రోజు అవతలని తిట్టాలి, నోటికొచ్చిన మాటలు మాట్లాడాలన్నట్టు చిల్లర వ్యవహారం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? 100-110 రోజుల నుంచి మనం కూడా సార్ చెప్తే ఓపిక పట్టినాం. వీళ్ళు లంగలని తెలుసు, అరిచేతుల వైకుంఠం చూపెట్టి గెలిచిందని తెలుసు, 420 అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి ఆగం చేసి గెలిచిందని తెలుసు. తులం బంగారం అన్నారు. నేను కేసీఆర్ గారు అడిగింది, మరి లక్షల పెళ్లిలేని నిన్న 4వ తారీఖు 3వ తారీఖు నేనే తిరిగిన ఒక 10-15 పెళ్లిలకు. మరి ఎక్కడైనా తులం బంగారం ఇచ్చిందా? ఎటువంటి హామీలు ఇచ్చిండ్రు? బంగారం ఫ్రీ, బర్రె ఫ్రీ, నువ్వు ఏది అడుగుతుంది ఫ్రీ, స్కూటీ ఫ్రీ, ఏది అడుగుతుంది ఫ్రీ అన్నీ చెప్పి ఇలా రైతులకు ఏం చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ అన్నాడు. అది కూడా మనం డేట్ అడగలే. డిసెంబర్ 9 నేనే చేస్తా, సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే, ప్రమాణ స్వీకారం అదే రోజు పెట్టుకున్నాడు. కానీ మళ్ళీ ఏడికెళ్ళి ఏం ఫోన్ వచ్చిందో తెలియదు. డిసెంబర్ 9 కాదు, 2 రోజుల ముందే చేసిండు ప్రమాణ స్వీకారం. ఎందుకంటే కుర్చీ కూడా ఎత్తుకపోతాడేమో అని భయం. 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు. కానీ 2 లక్షల రుణం మాత్రం ఎగ్గొట్టిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని ఊసు కూడా లేదు. మరి మొన్న విలేకరులు అడిగిండ్రు, పాపం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 రుణమాఫీ అన్నావు కదా ఏమాయే అని అడిగితే, మీరు సీరియస్గా తీసుకోవద్దమ్మా, ఈ ముచ్చట్లన్నీ సీరియస్గా తీసుకోవద్దట. రైతులు పిచ్చోళ్ళకి కనబడతాను ముఖ్యమంత్రికి, సీరియస్గా తీసుకోవద్దట. రుణమాఫీ చేయలేదు, ఇలా బ్యాంకులో ఏమో నోటీసులు పంపుతాను, రైతులు కడతావా సస్తావా, కడతావా సస్తావా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టినట్టు బ్యాంకులు ఒక దిక్కు, ముఖ్యమంత్రి ఏమో సీరియస్గా తీసుకోవద్దు ముచ్చట అంటాడు. మరి ఏం చేద్దాం మనం? ఇట్లనే దద్దమ్మలాగా, చాతగాన్నోళ్ళలాగా, సేవగాన్నోళ్ళ లెక్క అయ్యో ఎలక్షన్ ఓడిపోయినాం కదా అని బీరిపోయి ఎవరి ఇంట్లో వాళ్ళు దుప్పటి కప్పుకొని పడుకుందామా, లేక రైతుల తరపున కొట్లాడదామా? ఆలోచించండి దయచేసి. నేను మిమ్మల్ని కోరేది, 2 లక్షల రుణమాఫీ ఒకటే కాదు ఎగ్గొట్టింది, క్వింటాల్కి 500 రూపాయలు అన్నాడు బోనస్. ఒక వరికే కాదు అన్ని పంటలకు ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు. పెద్ద దిక్కంతా ఇందిరమ్మ, సోనియమ్మ, ప్రియాంకమ్మ. కానీ మాట్లాడితే మాత్రం మొగోనువైతే ఇది చేయి, మొగోనువైతే అది చేయి అంటాడు. రేవంత్ రెడ్డి నేను కూడా అడుగుతున్నా, నీ భాషల్ని అడుగుతున్నా, మొగోనివే అయితే 2 లక్షల రుణమాఫీ చెయ్యి, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అనే మాట డిమాండ్ చేస్తున్నా. మొగోనివైతే 500 బోనస్ ఇస్తాను కదా, ఇచ్చి చూపెట్టు దమ్ముంటే, అప్పుడు మొగోడు అని ఒప్పుకుంటాం. మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు, నెలకు 2500 ఇస్తా అని చెప్పినావు. మహాలక్ష్మి అన్నావు, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను. మొగోనివైతే 2,500 రూపాయలు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఇచ్చి చూపెట్టు. మొగోనివైతే ముసలోళ్ళు ఎదురు చూస్తున్నారు, ఒక ముసలవకే ఇస్తావా, ముసలయ్య గుడి ఇవ్వాలి, 2,000 కాదు 4,000 ఇస్తా, ఇంట్లో ఒక్కరికి కాదు ఇద్దరికి ఇస్తా అని నరికినావు కదా, ఈ 8,000 రూపాయలు ఎక్కడెక్కడైతే ముసలోళ్ళు ఉన్నారో ఇంటింటికి ఈ మొగోనివైతే ఈ పని చేయి. ఇవేవి చేయడట. ఏం చేయకుండా ఏం చెప్తున్నాడు ముఖ్యమంత్రి? ఇక్కడ మనం రైతుల కోసం కొట్లాడుతుంటే ఆయన క్రికెట్ మ్యాచ్లు చూస్తాడు. చూడరు మీరు, కేసీఆర్ 70 ఏళ్ళ కేసీఆర్ ఏమో ఎండల్లో తిరుగుతాడు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు. అసలు పని చేయాల్సిన ముఖ్యమంత్రి ఏమో నీళ్ళు ఇచ్చే ముఖం లేదు, పైసలు ఇచ్చే ముఖం లేదు, రైతు బంద్ చేసే తెలివి లేదు, ఏ తెలివి లేదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, తెల్లారులేస్తే బూతు మాట్లాడాలి, తెల్లారులేస్తే నోరు వారేసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు ఉర్రాలి. ఏమన్నా అంటే లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, లంకె బిందెల కోసం తిరిగేది
గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్ట కప్పుకొని దొంగరాత్రి తిరిగేటోళ్ళు దొంగలు. ముఖ్యమంత్రులు మంత్రులు ఆ పని చేయరు. ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఏంటంటే రాష్ట్రానికి ఆదాయం ఎట్లా తేవాలి, పెట్టుబడులు ఎట్లా తేవాలి, వచ్చిన పైసలను ఎట్లా సద్వినియోగం చేయాలి, ఉద్యోగాల కల్పన ఎట్లా చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలి ఆ ఆలోచన చేయాలి. ఇంకా ఘోరం అనిపించేది ఏంటంటే, బాధ అనిపించేది, ఇది రైతు దీక్ష నాకు ఎరికే, కానీ ఒక్క మాట చెప్పాలి మీకు. బాధ అనిపిస్తుంది ఎక్కడ అంటే, ఎవడన్నా మంది పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటారే, మంది బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటారు. వాడేమో కూడా నాకు అర్థం కాదు, సిగ్గుశరం లేదు. ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? 30,000 ఉద్యోగాలు వచ్చినాడు ఈ మొగోడు. ఇప్పుడు పిల్లలు పుట్టాలనుకో, పెళ్లి చేసుకోవాలి, సంసారం చేయాలి, అప్పుడే కదా పిల్లలు పుట్టేది. అంటే ఉద్యోగం ఇవ్వాలనుకో, ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నావు. మరి ఉద్యోగం ఇవ్వాలంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత పరీక్ష పెట్టాలి. అటెన్కనే కదా నువ్వు కాల్ లెటర్లు కాగితాలు ఇచ్చేది. అవి ఏవి చేయలేదట రేవంత్ రెడ్డి గారు, కానీ ఉద్యోగాలు మాత్రం 30,000 ఇచ్చిండట. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే సిగ్గులేని వాళ్ళు ఆయనేమో నాకు అర్థం కాదు, తెలియకడతా. ఇట్లాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చిండట. ఎక్కడికెళ్ళి ఇచ్చినావు 30,000 ఉద్యోగాలు? నోటిఫికేషన్లు ఇచ్చినావా? నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? ఒకటి కూడా లేదు. ఒక గ్రూప్ అనేది ఇచ్చినట్టున్నాడు, అది కూడా 1000 ఉద్యోగాలు అనుకుంటా. 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాగితాలు ఇచ్చుకుంటా ఇలా వచ్చి నేనిచ్చిన మోసం నడవదు రేవంత్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ అన్నావు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఈ 30,000 తీసేసే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, లేకపోతే ఊకోము. తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థుల తరఫున కూడా మేమే నడుము బిగిస్తాం, మేమే కొట్లాడతాం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్న కేసీఆర్ గారు ఇంకొక మాట కూడా చెప్పింది. ఇక్కడ సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు మా సుజాతమ్మ చెప్పింది ఒక మాట అన్నది ఇంతకుముందు, ఎద్దేడ్చిన వ్యవసము రైతేడ్చిన రాజ్యం బాగుండదని చెప్తారు పెద్దలు. ఆమె ఇంకొక మాట అన్నది, బట్ట నేసేటోడో లేకపోతే ఏం కట్టుకుంటాడు వాడు అన్నది. ఇవాళ ఒక దిక్కు రైతు అవస్థలు ఉన్నాడు, ఇంకో దిక్కు నేతన్న కూడా అవస్థలో ఉన్నాడు. ఇవాళ ఇప్పుడే ఒక నేతన్న ఆత్మహత్య చేస్తున్నాడని చెప్పి కూడా మీడియా సోదరులు ఇప్పుడే చూపెడతా ఉండే. ఇక్కడ ఇంకొక నేతన్న ఇయ్యాలని ఆత్మహత్య చేస్తున్నాడు అన్నా రాజీవ్ నగర్లో. నేను అనేది మిమ్మల్ని, ఇవాళ ఏ వర్గం సంతోషంగా ఉంది రాష్ట్రంలో? ఎవరు సంతోషంగా ఉన్నారు? రైతులా, దళితులా? నువ్వు దళిత బంధు రద్దు చేసినందుకు దళితులా, లేదా ఇస్తానన్న ఇయ్యనందుకు ఇవాళ మా ఆడబిడ్డలా? ఎన్నెన్ని మాటలు, ఎన్నెన్ని 4 నెలలనే ఎన్ని కథలు మీరు అనొచ్చు. ఇంత జల్దీ అంటారే మీరు, కొద్దిగా టైం ఉన్నది కదా, ఇంకా 4 ఏళ్ళు ఉన్నది కదా అనొచ్చు. ఎవరు వాజీబే? ఎప్పుడు వాజీబు? నువ్వు ఆ మాట చెప్పకపోతే వాజీబు. నువ్వే అన్నావు కదా, నువ్వే నరికినావు కదా, 100 రోజులలో ఇది చేస్తా, అది చేస్తా, 100 రోజులలో రుణమాఫీ చేస్తా, 100 రోజులలో నేను రైతు భరోసా ఇస్తా. ఎవరు చెప్పమన్నాడు? నేను చెప్పినావు కాబట్టి అడుగుతున్నాం, చెప్పినావు కాబట్టే యాద్ చేస్తున్నాం. నేను మా సిరిసిల్ల నేతన్నలకు కూడా నిన్ననే పెద్దలు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఇవాళ ఎట్లయితే రైతు దీక్ష చేస్తున్నామో, నేతన్నల తరఫున కూడా మేమే ముందుకు పోతాం. మేమే నేతన్నల కోసం కూడా ఇక్కడనే సిరిసిల్లలో, పోచంపల్లిలో, గద్వాలలో, ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో నేతన్నలు ఉన్నారో ప్రతి చోట కూడా ఇదే పద్ధతిలో దీక్షలు కూడా తీసుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే విధంగా రైతుల కోసమే కాదు, ఈ 2 లక్షల ఉద్యోగాల కోసం యువకులతో కూడా వాళ్ళని కూడా కూడగడతాం. వాళ్ళ తరఫున కూడా మేమే పోరాడతాం ప్రధాన ప్రతిపక్షంగా. కోరిన కోరికలు కొంగు బంగారం చేస్తూ పాడి పంటలతో పాటు పిల్ల పాపలను చల్లగా చూసే పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ వేడుకలు ముస్తాబాద్ మండలం పోతిగల్లో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో నేత్రపర్వంగా సాగుతున్నాయి. పెద్దమ్మ తల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగింది. పోతుగల్లోని ముద్రాజ సంఘం ఆధ్వర్యంలో గురువారం నుంచి ఆదివారం వరకు పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవ వేడుకలు ప్రతి ముద్రాజు నుంచి ప్రధాన పూర్ణమిట్ట బోనాల జాతర. ఈ బోనాల జాతరకు రాజా మాడి సర్పంచ్ ఈ కార్యక్రమంలో ముద్రాజు సంఘం నాంపల్లి రాజయ్య, బాలరాజు, దేవరాజు, తల్లి ఈరోజు పోతుగల్ గ్రామంలో, ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో పెద్దమ్మ తల్లిని వైభవోపేతంగా 6 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేసుకుని ఈ ద్వితీయ వార్షికోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటున్నారు. ఈ ముదిరాజుల ఐక్యత కొరకు
చాలా చాలా ముఖ్యమైన పండగ ఇది చాలా అంటే పెద్దమ్మ పండగ, పెద్దమ్మ కళ్యాణ మహోత్సవం ఎక్కడ లేనటువంటి విధంగా ఇక్కడ ఒక 4 రోజుల నుంచి 3వ తారీఖు నుంచి మొదలుపెట్టి 6వ తారీఖు వరకు కూడా నిత్యం రోజు పోషమ్మ బోనాలని, పెద్దమ్మ బోనాలని, కళ్యాణం అని, పూజ అని 5 రోజుల నుంచి వైభవపేతంగా జరుగుతుంది. ఇది ఇట్టిది ఈ యొక్క పోతుగల్ గ్రామంలో కాకుండా ముదిరాజులు ఎక్కడెక్కడైతే ఉంటున్నారో వాళ్ళ యొక్క ఐక్యతను చాటడానికి కొరకు ఈ పెద్దమ్మ పండుగ అతి ముఖ్యమైనది, చాలా వైభవపేతంగా జరుగుతుంది. ఇటువంటి పండుగలలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, తెలంగాణ అంతా కూడా వైభవపేతంగా ఇటువంటి పండుగలు చేసుకుంటున్నారు. ఈ పండుగల వలన కూడా మాకు ముదిరాజుల ఐక్యత కాకుండా అందరం కలిసిమెలిసి ఉండడానికి ఒక ఉపయోగపడేటువంటి పండుగ ఇది. అందుకొరకు తప్పకుండా బలోపేతంగా అన్ని గ్రామాల నుంచి, మండలాల నుంచి, జిల్లా నుంచి వస్తున్నారు. అందరికీ ఈ పోతుగల్ గ్రామ ముదిరాజ్ సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. గ్రామ సర్పంచ్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి వాళ్ళతో సన్నిహితంగా ఉండుకుంటూ ఈ ఇంత పెద్ద దేవాలయం, ఇంత పెద్ద స్థలం జరగడానికి కూడా ఈ యొక్క గ్రామ మాజీ సర్పంచ్ గౌతమ్రావు గారు చాలా సహకరించినందుకు వారికి కూడా ముదిరాజ్ పోతుగల్ గ్రామ శాఖ, మండల శాఖ తరఫున కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. గ్రామంలో ముదిరాజు సంఘ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దమ్మ తల్లి ముదిరాజుల కళ్యాణోత్సవం జరుగుతుంది. దీనికి ఇచ్చేసినటువంటి మా ముదిరాజు సంఘ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ గారు, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి మా మండల అధ్యక్షులు రామగోపాల్ సార్, మా గ్రామ అధ్యక్షులు, మరి అందరూ కూడా ముదిరాజు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, మరి ఒక 6 సంవత్సరాల క్రితం ఇది మేము సర్పంచ్గా లేనప్పుడు కూడా దీన్ని మేము ఇక్కడ స్థలం కానీ ఈ జిల్లా సంఘాన్ని కట్టడానికి కానీ మా దగ్గర 2 సంఘాలు ఉండేవి. అటువంటిది ఈ పెద్దమ్మ తల్లి దయ వలన మేము అందరం కూడా ముదిరాజు సోదరులందరితో కూడా మేము అందరం కలిసిమెలిసిగా ఉండి ఒకటే సంఘంగా నిర్ణయించుకొని మరి ఈనాడు ఇది 5వ సంవత్సరం, ప్రతి 5 సంవత్సరాల కోసం జరుపుకునే ఉత్సవాలు, మొన్న పోషమ్మ బోనాలు, నిన్న పెద్దమ్మ తల్లి బోనాలు, నిన్న పొద్దున్నే మన దని అటువంటి కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఆఖరి రోజు మన పెద్దమ్మ తల్లి పెద్దరాజుల గారి కళ్యాణము చూసేందుకు మా గ్రామ ప్రజలందరూ కులాలకు అతీతంగా ఇది ఒక పెద్దమ్మ తల్లి అంటే ఒక ముదిరాజులకు సంబంధించిన తల్లి కాదు, మన గ్రామ దేవత. మన గ్రామంలో ఇళ్ళవైన పంటలు పాడి పంటలు కూడా పండించేందుకు ఆ తల్లి దయ మనకి ఎప్పుడు కూడా మన గ్రామం మీద ఉండాలి. మరి అదేవిధంగా మనకు మీరందరూ చూసినట్టు ముదిరాజులందరూ కూడా ఐక్యంగా ఉండి మరి ప్రతి దాన్ని కూడా గ్రామానికి సహకరిస్తుంది. మరి అన్ని విధాలా మనకు తోడ్పడుతున్నారు. వారికి కూడా మనం అందరం కూడా గ్రామస్తులు ఉండి వారు మనకు అన్ని విధాలు సహాయం చేస్తున్నందుకు కూడా మనం వారికి సహాయం చేద్దాం. అదేవిధంగా మరి ఇప్పటికి కూడా ప్రతి 5 సంవత్సరాలు కూడా జరుపుకునే కార్యక్రమం విజయవంతంగా పెద్దమ్మ తల్లి దయ వల్ల మన గ్రామ ప్రజల ఆశీస్సులతో మనం ఎప్పుడు కూడా ఇలాగనే జరుపుకుంటూ పెద్దమ్మ తల్లి రేపు కూడా ఇక్కడ అందరికీ కూడా మరి మన ముదిరాజు సోదరుల అక్క చెల్లెళ్ళ ఇళ్ళ అమ్మ వాళ్ళ ఇళ్ళ అందరికీ కూడా రేపు భోజనాలు ఉన్నాయి. అందుకని మేము కూడా గ్రామస్తులు అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి కూడా మేము ఇల్లు కూడా కలవాలని నిర్ణయించుకున్నాం. ప్రతి ఇంటికి ముదిరాజు ఇంటికి కూడా తప్పకుండా వెళ్ళి వాళ్ళందరి ఆశీస్సులు పొందుతానని మరి నాకు ఎల్లప్పుడూ కూడా నాకు తోడుండి నా 40 ఏళ్ళ చరిత్రలో కూడా ముదిరాజులు అంటేనే నేనంటేనే ముదిరాజుగా బతికినాం మేము. వాళ్ళు కూడా నన్ను ఏ విధంగా ఎన్నడూ కూడా చూడలేదు. ఇప్పుడు కూడా మేము కలిసిమెలిసి ఉన్నాం. ఇంకా కూడా పెద్దమ్మ దేవాలయం కలిసిమెలిసి ఉంది. మరి ఈ మా పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని ఇంకా కూడా అక్కడ స్థలము సేకరించడం ఉన్నది. దీన్ని ఒక ఫంక్షన్ హాల్ కట్టి దీన్ని మా ఊళ్ళే పెద్దమ్మ గుడి దీనివల్ల కొంతమంది కళ్యాణం చేసుకునే కూడా ఏర్పాటు చేసుకొని దీనికి అభివృద్ధిలో కడతామని ఆశిస్తున్నాం. దాని తల్లి ఆజ్ఞతో ఎప్పుడు కూడా ఇక్కడ మేము డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తామని పెద్దమ్మ తల్లి ముందు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన నా పెద్దమ్మ గుజరాత్ సోదరులందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని లంతకుంట మండలంలో తెనుగువానిపల్లె గ్రామ 269 బూత్ అధ్యక్షులు పెనకాస అనిల్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్, సీనియర్ నాయకులు లంకోజు చంద్రం, బూత్ కార్యవర్గ సభ్యులు కీసరి శ్రీనివాస్, నాయని శ్రీనివాస్, కీసరి రాజు, కీసరి పవన్, పబ్బతి విజయ్లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు పెనికాసి అనిల్ గారిని నాగసముద్రాల సంతోష్ శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా పెనికాసి అనిల్ నాగసముద్రాల సంతోష్ మాట్లాడుతూ మండలంలోని భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు అందరికీ 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక పార్టీ సభ్యత్వం కలిగినటువంటి పార్టీ అని, ఇంకా సభ్యత్వం లేకున్నా కోట్లల్లో ప్రజలు పార్టీ కోసం పనిచేస్తున్నారని, భారతీయ జనతా పార్టీ ఏకాత్మ జాతీయవాదంతో దేశం ప్రగతి కోసం, దేశ రక్షణ కోసం పాటుపడుతూ భారతదేశాన్ని విశ్వ గురువుగా మోడీ నిలుపుతూ నిరంతరం దేశ అభివృద్ధి కోసమే పనిచేస్తున్న నాయకత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మోడీ పాలననే దేశ ప్రజలు కోరుకుంటున్నారని, మళ్లీ మూడవసారి నరేంద్ర మోడీ గారే ప్రధాని అని తెలిపారు. ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా పార్టీ అభిమానులకు, మోడీ గారి అభిమానులకు, బండి సంజయ్ అన్న గారి అభిమానులు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నేడు భారతదేశంలో అందరికీ కూడా అన్ని వసతులు అందరికీ అందుబాటులో ఉండాలి. కుల మత భేదాలకు అతీతంగా జాతీయ పునర్నిర్మాణమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఏకాత్మ జాతీయవాదంతో ఈ రోజున భారతీయ జనతా పార్టీ దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ ఉంది. నరేంద్ర మోడీ గారి పాలన లోపల భారతదేశం విశ్వగురుగా నిలుస్తూ ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజున భారతదేశం వైపు చూస్తున్నాయంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధాని నరేంద్ర మోడీ గారి వల్ల అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున దేశ యొక్క ప్రగతి కోసం, దేశ రక్షణ కోసం నరేంద్ర మోడీ గారు అనేకమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఇలా దేశం అనేది ముందుకు వెళ్తూ ఉన్నది. కావున భారతదేశానికి 18 గంటలు నిర్వీర్యంగా పనిచేస్తున్నటువంటి మళ్ళీ మన మోడీ గారిని దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. కరీంనగర్లో కూడా బండి సంజయ్ గారినే గెలిపించే ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున బండి సంజయ్ అన్న గారు రానున్న ఎన్నికల్లో 2 లక్షల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని చెప్పేసి మేము ధీమా వ్యక్తం. గత ప్రభుత్వం రైతుల్ని ఏమాత్రం పట్టించుకోలేదని, ఇప్పుడు వచ్చి రైతులపై మొసలి కన్నీరు కారుస్తుందని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆరోపించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్ లో మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కనీసం రైతుల్ని పట్టించుకోని కేటీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచెట్టన్నారు. కేటీఆర్ నువ్వు పవన్ ట్యాపింగ్ చేసి ఇక్కడ వారిని బెదిరించి గెలిచిన ఘనత నీదన్నారు. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీపై గానీ ప్రభుత్వంపై గానీ విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు నెరళ్ల నర్సింగంగౌడ్, సేవాదల్ జిల్లా అధ్యక్షుడు మోరరాజు, పూర్మని లింగారెడ్డి, ఎంపీటీసీ బైర్నేని రాము, మచ్చ శ్రీనివాస్, చుక్క శేఖర్, గుగ్గిల శ్రీకాంత్ గౌడ్, ఎగుర్ల ప్రశాంత్, కటకం రాజు, బాలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తన నైతిక విలువలు కోల్పోయి కుక్కల కొడక అని చెప్పి మాట్లాడడానికి చూస్తూ ఉంటే నిజంగా తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు కేటీ రామారావు గారిని, వాళ్ళ నాయన కేసీఆర్ గారిని కుక్కల కొడుకులని చెప్పే ఈరోజు తెలంగాణ సమాజం వారిని పక్కకు పెట్టిందని చెప్పి గమనించాలి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద, సుందిళ్ళ బ్యారేజ్ మీద, మేడిగడ్డ బ్యారేజ్ మీద మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన అరాచకాలు ఎక్కడ బయటపడి దొరికిపోతామన్న భయంలో, అలాగే గతంలో పంట నష్టపోయిన రైతులను కనీసం ఈ ప్రాంతానికి వచ్చి ఒక ఎమ్మెల్యే హోదాలను లేకపోతే మంత్రి హోదాలను పరామర్శించిన పాపాన పోయిరా అని చెప్పి ఆలోచన చేయాలి. ఈరోజు మీరు పద్మశాలీల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఈరోజు మరొక రాజకీయ ఉనికి చాటుకోవడం కోసం ఈరోజు మీరు లేనిపోని అవాకులు చవాకులు పేలుస్తూ ఈ ప్రాంతంలో మరొకసారి పబ్బం గడుపుకోవాలని మీరు ప్రయత్నిస్తున్న విధానాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో, పవర్లూమ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, సంవత్సరం పొడవునా పని విధానాన్ని పక్కన పెట్టి కేవలం బతుకమ్మ చీరల మీదనే ఆధారపడే విధంగా మీకు బానిసలుగా చేసుకునే విధానాన్ని మా నాయకత్వం ఎప్పటికప్పుడు ఖండిస్తూనే మిమ్మల్ని ఎండగట్టింది. మీరు అధికారంలో ఉండి కూడా
చేనేత కార్మికులను ఆదుకున్న పాపాన పోక వారు పడ్డ శ్రమను వారి పడ్డ కష్టాన్ని దోచుకుంటూ 250 కోట్ల రూపాయల బకాయిలు ఈరోజు ఇవ్వకపోవడానికి కారణం మీరు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. అధికారంలో ఉండి కూడా మీరు ఇవ్వలేదని అంటే ఆ తప్పు ఎవరిది? ఆ తప్పుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడం దేనికోసం అంటే మీరు చేసిన తప్పులు ఏదైతే ఆ రోజు పద్మశాలీలకు డబ్బులు ఇస్తే నా పక్షాన నిలబడతారో నాకు ఓట్లు వేపిస్తారో వేపిస్తారో భయంలో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళు పర్సనల్గా ఏమేమి మాట్లాడుకుంటున్నారో మీకు వ్యతిరేకంగా ఏం కార్యక్రమాలు చేస్తున్నారో అని ఆలోచన చేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచిన సందర్భాన్ని ఇక్కడున్న ప్రజలు కూడా తెలంగాణ సమాజం కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో మండల బీజేపీ అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్రావు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. తంగల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. 1980లో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఆవిర్భవించిందన్నారు. గత 44 సంవత్సరాల నుంచి మొదటిగా 2 సీట్లతో మొదలైన బీజేపీ పార్టీ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందుంచారని, అలాగే భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని, రానున్న కాలంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వాసాని రామలింగారెడ్డి, కొడం భవిత, కాళీ చరణ్, ప్రసాద్, రాజు, మహేందర్, అనిల్, వినయ్, రాజు, సుఖేందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 4/6/1980 సంవత్సరంలో పార్టీ ఆవిర్భావం చేయడం జరిగింది. ప్రపంచ దేశాలకు భారతీయ జనతా పార్టీ గురువుగా భావించబడ్డారు. ఈరోజు తంగళ్లపల్లి మండలం పార్టీ కార్యాలయంలో ఈరోజు మేము పార్టీ ఆవిర్భావం ఈరోజు ఆవిష్కరణ 6/4/1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడి గత 44 సంవత్సరాలుగా దేశానికి 2 సీట్లతో మొదలై 303గా ఎదిగి దేశానికి చాలా రకాలైనటువంటి సేవలు చేస్తూ ఉంది. మరి అదేవిధంగా గడిచిన 10 సంవత్సరాల్లో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరొక్కసారి రావాలని భారత ప్రజలందరూ కోరుకుంటున్నారు. మరి అదేవిధంగా ఈరోజు తంగళ్లపల్లి మండలంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు సిరిసిల్లలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడి రవీంద్ర ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ మరియు గాజుల వేణు తదితరులు పాల్గొని బీజేపీ ఆవిర్భావ ఆవశ్యకతను వివరించారు. ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భం ఇది. 1980 ఏప్రిల్ 6 తారీఖు నాడు మరి పురుడు వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అంచెలుగా ఎదిగి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి కూడా మన భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో ప్రయాణం కొనసాగిస్తున్న తరుణం ఇది. 1952లో జనసంఘ్ అప్పుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో ఏర్పడి ఆ తర్వాత 1975-76 ఆ ప్రాంతంలో ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నల్ల చట్టం ఎమర్జెన్సీ ఎప్పుడైతే పెట్టిందో దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరినీ కూడా జైలు పాలు చేయడం. ఆ తర్వాత 1976-77 ప్రాంతంలో జనతా పార్టీ ఏదైతే ఉందో లోక్ ప్రకాష్ జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి అన్ని కూటములు కలిసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి మరి అప్పుడు మొరార్జీ దేశాయ్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు కేవలం 2 సంవత్సరాల పరిధిలోనే ఆ ప్రభుత్వం కూలిపోవడం తర్వాత అప్పుడున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులందరూ ఆలోచించి మరి వాజ్పేయి అలాగే ఎల్కే అద్వానీ గారి ఆధ్వర్యంలో 1980 ఏప్రిల్ 6న జనతా పార్టీ
1982లో కేవలం హన్మకొండలో అప్పుడు సందుపట్ల మన ఒకటి జంగారెడ్డి ఒకటి అలాగే ఈబీ పాటిల్ అని అప్పుడు మెహసానా గుజరాత్లో ఒక కేవలం 2 మాత్రమే పార్లమెంటు 2 స్థానాలు మాత్రమే ఉండే. ఆ తర్వాత 1993, 96, 96లో 98లో 13 రోజులు ఒకసారి, ఆ తర్వాత 13 నెలలు ఒకసారి, ఆఖరి 1999 నుంచి 2004 5 సంవత్సరాల పూర్తి కాలంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అది ఏదైతే అణు పరీక్ష కావచ్చు, లేకపోతే కార్గిల్ యుద్ధంలో విజయ సాధన కావచ్చు, ఈ రకంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా విజయ దుందుబుని మోగించుకుంటూ ముందరికి వెళ్ళిన తరుణం. 2014లో మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడం, ఆ తర్వాత 2019లో కూడా మళ్ళీ రెండోసారి ప్రధాని కావడం, 303 సీట్లు ఇప్పుడు. ఆ తర్వాత రాబోయే కాలంలో ఇప్పుడు మే 13 తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లలో 400 సీట్లు తప్పకుండా గెలుచుకొని మూడోసారి ఒక భారతదేశాన్ని ఏలడమే కాదు ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని విశ్వ గురుస్థానంలో నిలబెట్టే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలు, అదే రకంగా అభివృద్ధి పథకాలను తీసుకుంటూ వేల కిలోమీటర్ల 4 లైన్ 6 లైన్ ఏర్పాటు చేసుకుంటూ సుకన్య సమృద్ధి యోజన కావచ్చు, విశ్వకర్మ యోజన కావచ్చు, ముద్రా లోన్ కావచ్చు, జీరో అకౌంట్లు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల అభివృద్ధి పథకాలను ముందు తీసుకెళ్ళు అందరినీ, అంటే చిన్న పిల్లల నుంచి మహిళలకు సంబంధించిన కావచ్చు, వృద్ధులకు సంబంధించిన కావచ్చు, అన్ని రకాలుగా, అదే రకంగా వయోజనులకు కావచ్చు, లేకపోతే ఉపాధి పథకాలు కావచ్చు, అన్నిటి తీసుకుంటూ ముందుకెళ్ళడం కారణం. మరి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాబోయే రోజులలో ఈ 370 ఏదైతే స్థానాలు కావాలనుకుంటున్నామో దాని ఇంకా చరిత్ర ఉంది. తప్పకుండా మనకు తెలుసు 370 ఆర్టికల్ కాశ్మీర్లో రద్దు చేయడం, అదే రకంగా ట్రిపుల్ తలాక్ కావచ్చు, రాబోయేలో CAA కావచ్చు, NRC కావచ్చు, ఇవన్నీ భారతదేశానికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమాలు ఏవైతున్నాయో, రక్షణ కార్యక్రమాలు ఏవైతున్నాయో తప్పకుండా ప్రతి బీజేపీ కార్యకర్త నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి భారతీయ జనతా పార్టీని మళ్ళొకసారి బండి సంజయ్ గారిని రెండోసారి, అలాగే నరేంద్ర మోడీని మూడోసారి మన ప్రధానిగా చేశాడు దిశలో ప్రతి కార్యకర్త అకుంఠిత దీక్షతో పనిచేసి మళ్ళీ అధికారం వచ్చే దిశలో మనం అందరం గట్టిగా ప్రయత్నం చేయాలని మనం చేసుకుంటూ మళ్ళీ ఒకసారి బలో భారత్. 1951లో జనసంఘ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ఎమర్జెన్సీ అప్పుడు జనతా పార్టీగా అందరూ కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేసి ఆ ప్రభుత్వము 2 సంవత్సరాల్లో కూలిపోవడంతో అప్పుడు హిందుత్వ వాదాన్ని ముందుకు తీసుకొచ్చిన అద్వానీ వాజ్పేయి గారి నేతృత్వంలో 1980 ఏప్రిల్ 6వ తేదీన వాజ్పేయి గారి అధ్యక్షతన పార్టీ ప్రారంభించడం జరిగింది. ఆ పార్టీ అప్పుడు 2 స్థానాల నుండి ఈరోజు 303 స్థానాలకు వచ్చి రాబోయే కాలంలో ఈ 2024 పార్లమెంటు ఎన్నికల్లో 400 స్థానాలు గెలిచే దిశగా ప్రయాణిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు మేము 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. సవతి తల్లి మీద ప్రేమ చూపిన చందంగా రైతులపై ప్రేమ చూపిస్తున్నట్లు మరి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి కేసీఆర్ పర్యటనలు చేపట్టారని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆరోపించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు బాలరెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. శుక్రవారం పంట నష్టంపై మాజీ సీఎం కేసీఆర్ పర్యటనలు చేపట్టడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. 9 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ పంట నష్టపోయిన అన్నదాతల్ని ఆదుకోలేదని విమర్శించారు. పరామర్శించకపోవడంతో పాటు నష్ట పరిహారాన్ని అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు అన్నదాతలపై ప్రేమ ఉందని నమ్మించడానికి మాత్రం పర్యటనలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలల్లోనే ప్రజల వద్ద నుంచి ఆదరణ చూసి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదనే నేపంతో పర్యటనలు చేస్తున్నారని వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, తాడెపు కొమరయ్య, తలారి నరసింహులు, రంజాని నరేష్, ఎదినారి భానుచందర్, శీల ప్రశాంత్, దేవిరెడ్డి, కరుణాకర్, అనిల్, రామరెడ్డి తదితరులు కలరు. ఇలా పర్యటనలని చెప్పి ముందుకు వస్తా ఉన్నాడు. మరి ఆనాడు వరేస్తే ఉరు ముద్దు అని చెప్పి మాట్లాడిన నువ్వు, మరి ఆనాడు వరి కుప్పల మీద ఎంతో మంది రైతులు చనిపోతే మాట్లాడని నువ్వు కనీసం వాళ్ళను పరామర్శించిన పాపాన పోలేదు. ఎంతసేపు ఫామ్ హౌస్లో వండి చక్రాలు అవి ఇవి దింపినవు తప్ప
నువ్వు చేసింది రాష్ట్రానికి చేసింది ఏం లేదు. ఇలా అప్పులపాలు చేసినావు. మరి నీ బిడ్డ లిక్కర్ లిల్లీ పోయి ఢిల్లీలో మరి కేసు అవుతా ఉంటే ఆమెను అరెస్ట్ చేస్తే ఆ విషయం మీద నువ్వు మాట్లాడతలేవు. ఎందుకంటే చేసిన దొంగతనం అని నీకు కూడా తెలిసిపోయింది. ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయం నీ కొడుకు గురించి నీ అల్లుని గురించి ప్రస్తావన వస్తూ ఉన్నది. గత 5-6 రోజుల నుంచి రోజు టీవీలు ఇలా ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే మరి నువ్వు ఫోన్ ట్యాపింగ్ ముచ్చటనే తీస్తలేవు. ఇలా మీరు చేసిన మోసాలు చాలా ఉన్నాయి. ఇలా 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు మీరేదో మేము రైతులకు ఏమో చేస్తున్నాం ఏమో వడగొడతామని చెప్పి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఆనాడే చెప్పిరు, అకాల వర్షానికి వడగళ్ల వానకు నష్టపోయిన వారికి రైతులకు 10,000 ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పి మాట తప్పని మడమ తిప్పని నాయకుడు అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు. మీరేదో బురద చల్లడానికి మీరు వస్తున్నారే తప్ప మీరు చేసేది ఏం లేదని చెప్పి మీ మాటలు నమ్మే పరిస్థితులు లేవు. ఇలా రైతుల పక్షాన కానీ ప్రతి పేదవారికి ఏది అందాలన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని చెప్పి నమ్మి మాకు రైతులు కానీ ప్రజలు కానీ మద్దతు ఇస్తా ఉన్నారు. రానున్న ఎలక్షన్లలో ఎంపీ ఎలక్షన్లలో ఖచ్చితంగా మాకు అధిక మెజార్టీని ఇలా ప్రజలే చెప్తా ఉన్నారు. ఇలా ఆర్టీసీ కానీ ఉచిత బస్ ప్రయాణమే, ఇలా కరెంటు బిల్లు, ఇలా సిలిండరు సబ్సిడీ పడతా ఉన్నాయి. వీటన్నింటిని చూసి ఇలా సోనియా గాంధీ ఇలా తుక్కుగూడ సభలో కూడా హామీలు ఇవ్వబోతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రానున్న ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ వైపున నిలబడి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. జై కాంగ్రెస్. నిన్న కేసీఆర్ గారు మరి రైతులను పరామర్శించడానికి ఎండిపోయిన పంటలను పరిశీలించి దానికి విచ్చేసి మరి ఈ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గత 10 సంవత్సరాల నుంచి రైతులు అగోసపడ్డరు. ఖమ్మంలో మిర్చి ధర లేదు, గిట్టుబాటు ధర కూడా వస్తలేదు అని రైతులు పోరాటం చేస్తే బేడీ లేచి జైళ్లకు పంపినటువంటి గనుడు ఈ కేసీఆర్. రైతుల పైన చవతి తల్లి ప్రేమ. 2014లో రైతు రుణమాఫీ చేస్తా అని 4 సార్లు చారాన్ని వేస్తే మరి బ్యాంకు వడ్డీ కిందకి పోయింది తప్పితే రైతుకు ఎలాంటి లాభం చేకూరలే. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అంటే ఓట్లు ఎక్కడ పోతే రైతాంగాని అని చెప్పి మరోసారి ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చిండు. కానీ 2023 వరకు కూడా మాట తప్పిండు. ఎన్నికలలో మళ్ళీ గెలవడానికి రైతుల ఓట్లు కావాలనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేసే కార్యక్రమం తీసుకున్నాడు. కానీ పూర్తిగా రైతాంగానికి రుణమాఫీ చేయలే. నిన్న సిరిసిలకు వచ్చి రైతులకు రుణమాఫీ చేస్తలేరు ఈ ప్రభుత్వం అని చెప్పి నాటకాలు ఆడుతూ ఉన్నాడు పిట్టల ద్వారా. మరి ఆనాడు రైతులు వరేయద్దు, ఊరే ముద్దవుతుంది, కేంద్ర ప్రభుత్వం కొండలేని చెప్పి రైతాంగానికి ఒక సంకేతకం ఇచ్చిండు. వరేయద్దని చెప్పి రైతులను అగోస పాలు చేసిండు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈయన చీల రైతుల పట్ల సౌతల్లి ప్రేమ చూపిస్తుండు, నీళ్ళు వస్తున్నాయి అంటుండు. మరి 9వ ప్యాకేజీ కేటీ రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మలక్పేట రిజర్వాయర్ 9వ ప్యాకేజీ అవుతుందో దాని ఇంతవరకు కూడా పూర్తి చేయలేదు. కాబట్టి ఈ తండ్రి కొడుకులకు ఇద్దరు కూడా చవతల్లి ప్రేమనే ఉంది రైతులపై. ఇక అదేవిధంగా మరి రైతాంగానికి మేము ₹500 బోనస్ ఇస్తాం, ఈ వర్షాకాలం నుంచి ఇస్తాం. ప్రభుత్వము ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టడం కట్టారు. 6 గ్యారెంటీ పథకాలు ఏవైతున్నాయో వాటిని ప్రజలు చూసి మరి మార్పు కోరి మరి మాకు ఓటేసిరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న సందర్భంగానే వెనువెంటనే 100 రోజులప్పుడు మరి గ్యారెంటీ పథకాలు అమలు చేసి ప్రజల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోయింది. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణినికేతన్ హైస్కూల్లో ఘనంగా సాంస్కృతిక సంబరాలు జరిగాయి. పాఠశాల ఆవరణలో శనివారం కల్చరల్ కార్నివల్ కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కరాటే, అబాకస్ ప్రదర్శనలు జరిగాయి. పాఠశాల కరెస్పాండెంట్ తుమ్ముకుంట శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులకు వివిధ సాంప్రదాయ నృత్యాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్న తరుణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలతో విద్యార్థుల్లో మానసిక ఆనందం కలిగించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి
బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తుమ్ముకుంట శ్రీనిధి, డాన్స్ టీచర్ సునందలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే సూపర్ డాన్సర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శనివారం తుక్కుగూడలో పెద్ద ఎత్తున నిర్వహించి తలపెట్టిన భారీ బహిరంగ సభకు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పలు వాహనాలతో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఆదరించి గెలిపించినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షులు చేనిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి, పందిర్ల లింగం గౌడ్, వంగ గిరిధరెడ్డి, కొమిరిశెట్టి తిరుపతి, చేపూరి రాజేశం, సాహెబ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, గూడ విజయరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుడిది రాజేందర్, కరిక శ్రీనివాస్, బానోతు రాజు నాయక్, కంబాల మల్లారెడ్డి, కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, పాతూరి భూపాల్ రెడ్డి, అణవేని రఫీక్, కొత్తపల్లి దేవయ్య, సర్పంచ్లు, ఫోరం మండల అధ్యక్షులు కొండాపురం బాలరెడ్డి, నందికిషన్, బండారి బాలరెడ్డి, మోగి నర్సయ్య, గుర్రపురాములు, సిరిపురం మహేందర్, సిరిపురం నరేందర్, గంట బుచ్చగౌడ్, రవి, పందిర్ల సుధాకర్ గౌడ్, ఇమాంబాయ్, మైబూబ్, బుచ్చిలింగి సతీష్ గౌడ్, అంతేర్పుల గోపాల్, గంట వెంకటేష్ గౌడ్, చెట్కూరి బాలగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభ తుక్కుగూడలో దానికి భారీ ఎత్తున మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 10 లక్షల మంది పైనే కానీ తగ్గకుండా సభ ఏర్పాటు చేసింది. కాబట్టి అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త నేను సైతం కాంగ్రెస్ పార్టీ సభకు వెళ్తున్నామని ముందుకు వచ్చినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అందరము కలిసి సభను విజయవంతం చేసుకొని రావాలని మా కార్యకర్తలందరికీ చెప్పడం జరుగుతుంది. జై కాంగ్రెస్. యావత్ భారతదేశం లోపల ఏఐసిసి పిలుపు మేరకు మరి ఏదైతే పాంచ్ న్యాయ్ 5 సూత్రాలు ఏవైతే ఉన్నాయో పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా మన తెలంగాణ లోపల రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కాకుండా పాంచ్ న్యాయ్ 5 రకాల న్యాయం చేయడానికి పేద ప్రజలందరికీ నాట్ ఓన్లీ తెలంగాణ, ఒక తెలంగాణ మందం కాకుండా యావత్ భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం లోపలికి వస్తే 5 పథకాలు వర్తించేటువంటి విధంగా ఈరోజు తుక్కుగూడ లోపల అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఏదైతే ఎన్డీఏ ఉన్నదో దాని లోపల ఉన్నటువంటి భాగస్వాములు అందరూ కూడా కాంగ్రెస్ కానీ, సిపిఐ కానీ, బెంగాల్ మమతా బెనర్జీ కానీ అందరూ భారతదేశం లోపల అన్ని పార్టీలన్నీ కూడా కలిసి ఈరోజు తుక్కుగూడ లోపల ఈ యొక్క పాంచ్ న్యాయ అనేటువంటి విధానాన్ని విడుదల చేయడం జరుగుతుంది. తొలిసారిగా తెలంగాణ లోపల ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ, బిడ్డ కానీ అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి వెళ్లి విజయవంతం చేయడం పట్ల అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పాలన రైతాంగాన్ని నట్టేట ముంచిందని, నాణ్యమైన కరెంట్ ఇవ్వలేకపోతున్నారని ఎల్లారెడ్డిపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వలస కృష్ణహరి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ జీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి రోజు రైతాంగాన్ని నట్టేట ముంచిందన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించడంలో విఫలమైందని, ప్రతి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేంత వరకు రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఉండి పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, అందే సుభాష్, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ మధు, భుగ్య శంకర్ నాయక్, అజ్మీరా మంజుల, నాయకులు రాజు నాయక్, సీత్య నాయక్, శంకర్, కళ్యాణ్, రాజు, హనుమంత్, పరశురామ్, దేవయ్య, నాగరాజు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. సంతోషాలతో ఉన్న రోజులను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు కావస్తున్నా కూడా
ఇప్పుడే రైతాంగానికి కంటిన్యూగా ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు చూసినట్లయితే మనందరం రైతాంగం కూడా పైకి చూసి కిందికి చూస్తున్నారు. ఎందుకంటే బీడు బావిన భూములు, బోర్లు, బావులు ఇంతకుముందు మన కేసీఆర్ గారు పరిపాలించిన ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా నీటికి కొరత లేకుండా పరిపాలన చేశాడు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు 4 నెలల్లోనే కరువు కాటకాలు మరియు అకాల వర్షాలు ఎన్నో రకాలైన కష్టకాలాలు ఎల్లదీస్తున్నారు. ఎన్నో 6 హామీలతోని 420 హామీలు కూడా ఇచ్చారు. 6 హామీలు పెట్టారు కానీ అందులో 420 హామీలు కూడా ఉన్నాయి. హామీలు అన్నీ కూడా నెరవేర్చడానికి గౌరవ మా డైనమిక్ లీడర్ అయిన మా సిరిసిల్ల ప్రదాత అయిన మా కల్వకుంట్ల రామారావు గారు ఈరోజు రైతుల కోసము దీక్ష భూమి బ్రహ్మాండంగా ఎల్లాడ్పేట అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండమైన అందరూ కూడా రైతాంగము, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి బ్రహ్మాండంగా ఈరోజు ఆ దీక్షను విజయవంతం చేసినందుకు వారందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా రైతాంగం పట్ల మనం ప్రేమ చూపించి కానీ కపట బుద్ధితో కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని అబద్ధాలు చెప్పి ప్రభుత్వం ఫామ్ చేసుకున్నారు. అయినా మనము ఎందుకంటే తలవంచకుండా ఎదురు పోరాడి ప్రతిపక్షంలో ఉండి కూడా బ్రహ్మాండంగా ఈరోజు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎండగడతాము. రైతుల కోసం ఎల్లకాలము కృషి చేస్తాము. రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. ఎద్దేసిన వ్యవసాయము రైతేసిన రాజ్యం ఉండబోదని ఒక ఆలోచనగా మా రైతాంగాన్ని, ఎందుకంటే మా తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఎందుకంటే రైతు పక్షపాతి ఆయన, ఎందుకంటే రైతు బిడ్డ, అవన్నీ కూడా ఆలోచించి ఈరోజు దీక్ష భూమి మేము ఈరోజు 500 బోనస్ కానీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ కానీ ఈ రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఎడ్డీయకున్నా కూడా అందరూ కూడా మా కార్యకర్తలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, రైతాంగం అందరూ కూడా ప్రజలతో కూడా కార్మికులు, శ్రామికులు అందరూ కూడా ఈరోజు మేమందరూ కూడా ఇంటింట తిరిగి మీ అందరూ కూడా రేపు ఓట్లకు వచ్చినా కూడా మేము తరిగి కొడతామని తెలియజేస్తున్నాను. తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులను కల్లారా చూసినటువంటి స్వయాన రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ భవన్లో రైతు దీక్ష పేరు మీద రైతుల పక్షాన తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి పార్టీ ఈరోజు ఏదైతే దీక్ష చేసిందో ఆ దీక్షకు మద్దతుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు రైతాంగం అంతా కూడా కదిలి వచ్చి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున ఈ యొక్క రైతు దీక్షను విజయవంతం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా రైతాంగానికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఆరంభం మాత్రమే. రైతులకు న్యాయం జరిగే వరకు, 500 బోనస్ ఇచ్చే వరకు, 2500 రూపాయల క్వింటాలకు చొప్పున కొనే వరకు రైతుల పక్షాన మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా కలిసి పోరాటం చేసి రైతులకు న్యాయం చేసే వరకు నిద్రపోమని సందర్భంగా తెలియజేసుకుంటూ, సిరిసిల్లలో ఓ నేత కార్మికుడు బలవన్మరణం పొందాడు. రాజీవ్ నగర్ కు చెందిన లక్ష్మీనారాయణ ఉపాధి లేక ఈరోజు మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ కు చెందిన సిరిపురం లక్ష్మీనారాయణ గత 4 నెలలుగా పనులు లేక కుటుంబ పోషణ భారమై మనస్తాపానికి గురై ఈరోజు ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధి కరువై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న సిరిపురం లక్ష్మీనారాయణ భౌతిక దేహాన్ని ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో సందర్శించి నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. తక్షణ సాయం కింద పార్టీ తరపున 50,000 రూపాయలు కుటుంబానికి కేటీఆర్ అందించారు. నేతన్న కుటుంబానికి ప్రభుత్వం తరపున రావాల్సిన ఆర్థిక సహాయానికి సంబంధించి కలెక్టర్ అనురాగ్ జయంతి ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం తరపున రావాల్సిన సహాయాన్ని వెంటనే అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా పునరాలోచన చేసి ఇక్కడి నేత కార్మికులను ఆదుకునే దిశగా తక్షణ ఉపాధి మార్గాలు చూపాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ మరియు బొల్లి రామ్మోహన్, గుండ్లపల్లి పూర్ణచందర్, రాజేశం, మల్లికార్జున్ తదితరులున్నారు. సిరిపురం లక్ష్మీనారాయణ గారు అనే ఒక నేత కార్మికులు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకోవడం, వారి కుటుంబాన్ని ఇప్పుడే పరామర్శించి వారి స్థితిగతులు తెలుసుకున్న తర్వాత నిజంగా కూడా బాధాకరమైన పరిస్థితి ఏమంటే 3 నెలలుగా ఉపాధి లేక, అదే సమయంలో తన భార్యకు కూడా పక్షవాతం రావడం, ఆరోగ్య సమస్యలు ప్రారంభం కావడం, పెద్ద కొడుకు కూడా టెక్స్టైల్ పార్కులో తను కూడా బతుకమ్మ చీరలు వేసే కార్మికుడు, తను కూడా ఉపాధి కోల్పోయి ఒక ఛాయ్ హోటల్ పెట్టుకోవడం, ఆ హోటల్ కూడా సరిగ్గా నడవకపోవడం,
అదే సమయంలో చిన్న కొడుకు హైదరాబాద్లో ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం కూడా పోవడం, సమస్యలన్నీ ఒకటేసారి చుట్టుముట్టే వరకు వస్త్ర వ్యాపార పరిశ్రమ ఈరోజు ఆర్డర్లు లేక, ఉపాధి లేక, పని లేక, మరి పని వెతుక్కునే పరిస్థితిలో అవస్థలు పడుతూ లక్ష్మీనారాయణ గారు ఈరోజు మరణించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, రాజకీయంగా ఎన్నైనా ఉండవచ్చు, రాజకీయంగా ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ ప్రజలు మరణించే స్థాయికి వచ్చినప్పుడు, ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిలో వచ్చినప్పుడు తప్పకుండా మానవతా దృక్పథంతో స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. నేను రాజకీయ విమర్శలు చేయను, కేవలం మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏమంటే, దయచేసి సిరిసిల్లలోని నేతన్నలకు కానీ, రాష్ట్రంలోని నేతన్నలకు కానీ కడుపు నిండా ఉపాధి కలిగించండి. వారు రోడ్డున పడే పరిస్థితి గతంలో 2014 ముందుండే, తెలంగాణ వచ్చినాక ఆ పరిస్థితి పోయి నెలకు 15-20 వేల రూపాయలు గౌరవంగా కార్మికులు సంపాదించుకునే ఒక స్థితిని మేము తేగలిగాం. దయచేసి వాళ్ళ ప్రతి పాలసీ మార్చాలి అనేదే ఒక విధానంగా పెట్టుకోకుండా, మంచి జరిగితే ప్రజలకి దాన్ని కొనసాగించే ఆలోచన చేయండి. ఇక్కడ బతుకమ్మ ఆర్డర్లు, రంజాన్, క్రిస్మస్ ఆర్డర్లు, రాజీవ్ విద్యా మిషన్లో భాగంగా స్కూల్ యూనిఫామ్లు ఇవన్నీ ఇవ్వడం వల్ల దాదాపు సంవత్సరానికి 9 నెలల దాకా ఉపాధి దొరికిన పరిస్థితి. ఇవాళ అది ఒక్కటేసారి నోటికాడి ముద్దను గుంజుకున్నట్టుగా ప్రభుత్వం వ్యవహారం చేయడం అనేది ఇంతమాత్రం మంచిది కాదు. మేము ప్రతిపక్షంగా మీకు సలహాలు, సూచనలు ఇవ్వగలం, వారి తరఫున, కార్మికుల తరఫున కొట్లాడగలుగుతాం. కానీ అల్టిమేట్గా ప్రభుత్వందే బాధ్యత, వారిని కాపాడవలసిన బాధ్యత, వారు రోడ్డున పడకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి. వారికి తక్షణ సాయం కింద కొంత మా పార్టీ నుంచి ఏదో కొంత సాయం చేసినాం, కానీ కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను. వెంటనే నేతన్నలకు ఇచ్చే నేతన్న బీమా కార్యక్రమంలో వచ్చే డబ్బులు కానీ, లేదా ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇచ్చే డబ్బులు కానీ వెంటనే ఇవ్వాలని, ఆ కుటుంబంలోని ఒక అబ్బాయి, చదువుకున్న అబ్బాయికి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరినాను. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. తొందరలో ఇది జరిగేటట్టు చూడాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. దయచేసి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి, ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు మాత్రం మీరు కూడా ప్రజల దృష్టికి తీసుకురండి, దాంతోపాటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురండి. ప్రభుత్వం దృష్టికి కూడా ఇది ఎంత బలంగా మీరు తీసుకొని పోగలిగితే ఆ కార్మిక కుటుంబాలకు అంత లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో రాజకీయంగా నేను ఎవరిని నిందించడం లేదు, కేవలం వారికి తెలియకపోవడం వల్ల చేసి ఉండొచ్చు ఈ ప్రభుత్వం. ఇప్పుడైనా తెలుసుకొని తమ తప్పు సరిదిద్దుకొని కడుపు నిండా ఉపాధి కల్పించాలని నేత అన్నలేదైతే కోరుతా ఉన్నారు. దయచేసి వారి మొర ఆలకించాలని ప్రభుత్వానికి నా హృదయపూర్వక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.